హలో. నేను స్తోత్రాలు, రాగాలు చాలా కాలంగా నేను స్తోత్రాలు వింటూనే వచ్చాను. చాలా చిన్నప్పటి నుంచి కూడా. కొన్ని నోటికి కూడా వచ్చు. కానీ వాటిని వల్లించే వేళ సంగీతపరమైన ఆలోచనలేవి నాకు అప్పట్లో రాలేదు. ఈ మధ్య వరకు కూడా నాకు రాలేదు. స్తోత్రాలు చదివేటప్పుడు మందాకిని వృత్తాలు ఇలా చదివితే బాగుంటాయమ్మా అని మా సంస్కృతం మాస్టర్ చెప్పేవారు. అప్పుడు క్లాస్లో నేను ఒక్కదాన్ని, నేను ఇంకెవరు లేరు. వచ్చేత ఆయన కొంచెం మాట్లాడేవారు. కానీ నాకు అప్పుడు తలకెక్కలేదు. మరి ఆయన చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు ఏమిటో. మరి నాకు అప్పట్లో తలకెక్కలేదు. ఏమిటి వృత్తాలు, సంగీతం కోణం, శ్లోకాలకి నాకు తెలియలేదు. ఇంతకాలం అయ్యాక ఈ మధ్యనే ఒక 2-3 వారాలు అయింది, శివమానస పూజ యూట్యూబ్లో చూసి వింటూ ఉంటే తలకి తెలివి వచ్చింది. ఆ తెర మీద నవరత్న మాలిక అని ఉంది. ఓహో, 9 రాగాలు కూర్చి చదువుతున్నారు లేదా పాడుతున్నారు అనాలో ఏమన్నా నాకు తెలియదు అని అర్థమైంది అన్నమాట. నాకు అప్పుడు కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇలా కచేరీలు స్తోత్రంతో మొదలుపెట్టడం చూశాను. సుబ్బలక్ష్మి గారు ఓం నమ శివాయ దక్షిణామూర్తి శ్లోకం, అది దాంతో మొదలుపెట్టేవారు కొన్ని. అప్పుడు అక్కడ నాకు భక్తి కనిపించింది. సంగీతం గురించిన ఆలోచన రాలేదు. ఆ తర్వాత ఆ శ్లోకం అయిన తర్వాత ఆవిడ మామూలుగా కచేరీ చేసేవారు. అది సంగీతమే. కానీ ఈ శ్లోకం కూడా ఏదో సంగీత ధోరణిలో ఉంది అని నాకు అనిపించలేదు. అయితే కానీ కొందరు మాత్రం ఇప్పుడు ముఖ్యంగా చాలామంది యువ గాయకులు ఒక్కోసారి చాలా దీర్ఘం సాగదీస్తూ సంగీతంలాగే పాడుతున్నారు శ్లోకం కూడాను. అది చూసినప్పుడు నాకు వాళ్ళ సంగీత విద్య తెలుస్తోంది కానీ భక్తి అంతగా అనిపించలేదు. ఒక్కొక్క పదమే వివిధ పద్ధతుల్లో వాళ్ళు పాడుతూ ఉంటే ఆ సంగీత ధోరణి ఎక్కువగా కనిపించింది. కొంచెం క్షమించాలి, ఇది కేవలం నా వరకే, నాది అల్పజ్ఞానం కనుక. కానీ అందరూ ఇలాగే ఆలోచిస్తారని నేను అనుకోవడం లేదు. ఈ శివమానస పూజ 3-4 వీడియోలు చూశాక కానీ నాకు ఆ గాయకుడు స్పష్టంగా శ్లోకం మీద మాత్రమే దృష్టి పెట్టి మాట్లాడుతున్నారా అనే ప్రశ్న వచ్చిందన్నమాట. నేను చూసిన వీడియోలో అయితే అక్కడ వాక్యం పూర్తిగా ఉందా లేదా అన్నది. ఆ పూర్తిగా ఉంటే కానీ అర్థం సరిగ్గా తెలియదు కదా అంచేత అన్నమాట. ఒక్కొక్క వాళ్ళు ఆయన చదువుతున్నప్పుడు ఆ శ్లోకం ఎక్కడ ఆపుతారు అన్నది, ఆ వాక్యంలో ఎక్కడ ఆపుతారు అన్నదాన్ని బట్టి వాక్యం అర్థం అవుతుంది. అది సాధారణంగా కృతులు పాడుతున్నప్పుడైతే వ్యాకరణ పరంగా కానీ సంగీతపరంగా పాదం ఆపడం మామూలే. అంచేది సంగీతంలో ఎక్కడ బహుశా తాళాన్ని బట్టి అనుకుంటాను, ఆ రాగాన్ని తాళాన్ని బట్టి బహుశా అవి ఒక్కొక్క చోట ఒక వాక్యం పూర్తిగా కాకుండా కొంత వాళ్ళు పాడుతూ వస్తారనమాట. మళ్ళీ అదే తిరిగి పాడడం, అలాంటి పునశ్చరణలు కూడా ఉంటాయి. అవన్నీ అలా చేస్తున్నప్పుడు కనీసం నాకు ఆ మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి. మొదటిసారి కాకపోతే వాళ్ళు మళ్ళీ పాడుతున్నప్పుడు తెలిసింది. అంచేత నాకు అది బాగానే ఉంది. కానీ ప్రశ్న అది కాదు. మామూలుగా ఇప్పుడు ఇంట్లో పూజ చేసినప్పుడు కానీ ఆలయాల్లో కానీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అలా చదువుతూ ఉంటే అక్కడ ఏదైనా రాగం ఉందా అన్నది నాకు తెలియదు. మరి అది ఇప్పుడు మాత్రమే ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక మాట కూడా చెప్పాలి. నాకు నా భాషా జ్ఞానం చాలా చాలా తక్కువ కనుక నేను ఇక్కడ వాడుతున్న పదాలు సంగీతానికి సంబంధించినవి, సంస్కృత శాస్త్రానికి సంబంధించినవి
భాషా శాస్త్రానికి సంబంధించిన పదాలు నేను సరిగ్గా వాడుతున్నానో లేదో నాకు తెలియదు. ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు కరెక్ట్గా చేస్తే నేను మళ్ళీ సరిదిద్దుకుంటాను. ఇంకపోతే ఈ శివమాల పూజ అందులో మొదలవుతుంది. రత్నై కల్పితమాసనం హిమజలై, అక్కడ ఆపుతారు. స్నానం చ దివ్యాంబరం అని. ఈ గాయకుడు హిమజలై అని ఆపినప్పుడు స్నానాంబరం రావాలి. హిమజలై స్నానాంబరం అది. అంచేత రత్నై కల్పితమాసనం హిమజలై స్నానం అని అలా అక్కడ ఆపితే అది నాకు ఆ వాక్యం స్పష్టంగా తెలుస్తుంది. అంచేత అనమాట మొదట్లో మొదటిసారి వినగానే రత్నై కల్పితమాసనం హిమజలై అంటే కొంచెం కుదరలేదు అక్కడ. 4-5 సార్లు విన్న తర్వాత నాకు తెలిసాయి అన్నమాట. అలాగే మరో శ్లోకంలో ఆత్మ త్వం గిరిజామతి సహచరాః ప్రాణ శరీర గృహం, ఇక్కడ సహచర తర్వాత ఆపారు ఆయన. అది కూడా అంతే. మళ్ళీ ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణాః అంటే కదా, అది వేడివేడిగా వాక్యాలు తెలుస్తాయి. అది కూడా నాకు. ఇంతకీ నా ప్రశ్న ఏంటంటే, స్తోత్రాలన్నీ ఇలాగే చదువుతారా? ఆలయాల్లో పూజా సమయాల్లో చదివే శ్లోకాలు కూడా ఇలా ఏదో ఒక రాగధోరణి ఉంటుందా? దానికి రాగాలు ఉన్నాయా? అవి చదువుతున్నప్పుడు లేక స్తుతిస్తున్నప్పుడు ఆ గాయకుడి శ్రద్ధ, దృష్టి, భక్తి ఇలాంటివన్నీ వేరువేరుగా వినేవాడికి తెలుస్తాయా అని, అదే మీ ఆలోచనలు కూడా పంచుకుంటే సంతోషిస్తాను. అంతే.